వెల్కమ్ బ్యాక్ టు లక్కీ టెక్ జనరేటివ్ ఛానల్. సో ఈరోజు ఏ గురించి మాట్లాడితే త్రీ వర్డ్స్, త్రీ టర్మినల్స్ అయితే ఎక్కువగా వినిపిస్తుంటాయండి. ఏ ఇంజనీరు, ఓకే, ఏ ఇంజనీరు, ఏ ఏజెంట్, ఏజెంట్కి ఏ. ఓకే, ఈ త్రీ వర్డ్స్ మీద ఎక్కువగా మీకు వినిపిస్తాయి. అండ్ ఫ్యూచర్లో కూడా ఈ త్రీ జాబ్స్ మీద హై డిమాండ్ ఉంటాయండి. అసలు దాంట్లో డౌటే లేదు. మీకు నెక్స్ట్ 5 years తర్వాత ఏ జాబ్స్ ఎక్కువగా ఉంటాయండి? ఏ ఏజెంట్స్, ఏజెంట్కి ఏ. ఏజెంట్కి ఏ అయితే ఇంక అసలు మోస్ట్లీ ఇంక ఇదే అండి. ఇంక ఇవి లేకుండా జాబ్స్ ఉండవు ఐటీ ఇండస్ట్రీలో. ఏజెంట్కి ఏ. మరి ఈ మూడికి, ఈ త్రీకి డిఫరెన్స్ ఏంటి? చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ త్రీ ఒకటే అనుకుంటారు. కానీ ఈ వీడియో కంప్లీట్ అయిపోయేలోపు ఈ కాన్సెప్ట్స్ మీద మీకు ఒక లైఫ్ టైం గుర్తుండిపోయేలాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సపోజ్ మీరు మీ ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు అనుకోండి. అతనికి ఒక పని చెప్తాం, కిచెన్ క్లీన్ చేయమని చెప్తాం. ఇప్పుడు ఈ ఒక్క ఎగ్జాంపుల్తోనే మనకి ఏ ఇంజనీర్ కానీ, ఏ ఏజెంట్ కానీ, ఏజెంట్కి ఎలా వర్క్ చేస్తాడు ఆ ఒక్క కిచెన్ క్లీన్ చేయటం అనే కాన్సెప్ట్ మీద. ఓకే, ముందుగా ఏ ఇంజనీర్ తీసుకుందాం. ఏ ఇంజనీరు అసలు ఆ కిచెన్లోకి పని చేయడానికి ఆ పర్సన్ని ఎవరు హైర్ చేసుకున్నారు? ఓకే, అండ్ ఎవరు ట్రైన్ చేశారు? ఏది ఎక్కడ ఎలా చేయాలి, మార్నింగ్ ఏ టైం రావాలి, ఈవినింగ్ ఏ టైం రావాలని ఎవరు ట్రైన్ చేశారు? అండ్ ఏ పని ఏ టైంలో చేయాలని ఎవరు చెప్పారు? ఓకే, అతనికి క్లీన్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఎవరు ఇచ్చారు? ఓకే, ఇవన్నీ చేసింది ఎవరు? మనమే కదా. సో ఆ పనివాడికి ఎలాగైతే మనము ట్రైన్ చేసామో ఒక వర్క్ని చేయించుకోవడానికి, అలాగే ఈ ఏఏ ప్రపంచంలో ఏ సిస్టమ్ బిల్డ్ చేసే వ్యక్తిని ఏ ఇంజనీరే డెవలప్ చేస్తారండి. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం చాట్ జీపీటీ అని, క్లాడ్ అని, జెమిని అని, గిట్ హబ్ కోపైలట్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా. వాటన్నిటినీ డెవలప్ చేసేది, బిల్డ్ చేసేది ఎవరంటే ఏ ఇంజనీర్. అలాంటి ఏ మోడల్స్ని డెవలప్ చేసేది ఏ ఇంజనీర్. దానికి కోడ్ రాస్తాడు, ట్రైన్ చేస్తాడు, ఏపీఎస్ని ఇంటిగ్రేట్ చేస్తాడు, అండ్ బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్ చేస్తాడు అప్లికేషన్స్ని. అండ్ డేటాతో కానీ, ఎల్ఎల్ఎం మోడ్స్తో కానీ, అదర్ టూల్స్తో కానీ వర్క్ చేపిస్తాడు అనమాట. హీఈస్ ద క్రియేటర్. సింపుల్ చెప్పాలంటే అసలు ఏ ఇంజనీర్ అనేవాడు ఏంటంటే క్రియేటర్ అనమాట. ఈ చాట్ జీపీటీని ఇప్పుడు మనం అందరం యూజ్ చేస్తున్నాం. జస్ట్ చాట్ జీపీటీ కానీ, ఏ టూల్స్ అన్నీ మనం యూజ్ చేసేవాళ్ళమే ఎండ్ యూజర్స్. బట్ వాటినే డెవలప్ చేసేది ఎవరంటే ఏ ఇంజనీర్. అది కోడ్ ద్వారా అల్గరిథమ్స్ యూజ్ చేయొచ్చు, అండ్ తర్వాత డెవలప్ చేసిన తర్వాత ట్రైన్ చేయడం కానీ, అండ్ ఏపీఎస్తో ఇంటిగ్రేట్ చేయడం కానీ, అండ్ డిప్లాయ్ చేయడం కానీ, ఇవన్నీ చేసేది ఏ ఇంజనీర్. ఈజ్ ద క్రియేటర్ ఆర్ బిల్డర్. సో అర్థమైంది కదా. ఏ మోడల్స్ని బిల్డ్ చేస్తాడు, టూల్స్ కనెక్ట్ చేస్తాడు, ఏపీఎస్కి ఇంటిగ్రేట్ చేస్తారు, అండ్ ఏకి ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఇవన్నీ ఎవరంటే ఏ ఇంజనీర్ అంటే. మరి ఏ ఏజెంట్ ఎవరు? ఇప్పుడు మనం ఆ పనివాడి దగ్గరికి వెళ్దాం. మనం ఒక్క మాట మాత్రమే చెప్తాం. ఏమని? కిచెన్ క్లీన్ చేయి అని చెప్తాం. ఇప్పుడు అతను ఏమని అడుగుతాడా? ఏం అడగడు. ఏమని? నేను ముందు ఏ క్లీన్ ఐటెం తీసుకోవాలి, బకెట్ ఎక్కడుంది, క్లాత్స్ ఎక్కడున్నాయి, ఫ్లోర్ ముందు క్లీన్ చేయాలా లేదా, ఇవన్నీ ఆ క్వశ్చన్స్ అన్ని రైజ్ చేస్తాడా? లేదు. అతనికి ముందే తెలుసు, ఎందుకంటే ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నాడు. అతను నెక్స్ట్ ఏం చేస్తాడు? మనం చెప్పిన వెంటనే కిచెన్కి వెళ్తాడు, అండ్ ఆ క్లీన్ చేసే ఐటెం తీసుకుంటాడు, డస్ట్ని తీసేస్తాడు, ఫ్లోర్ క్లీన్ చేస్తాడు, వేస్ట్ అంతా బయటపడేస్తాడు. చివరికి సార్ కిచెన్ క్లీన్ అయిపోయిందని చెప్తాడు. అంటే ఇక్కడ మీరు జస్ట్ గోల్ మాత్రమే ఇచ్చారు, ఏం స్టెప్స్ చెప్పలేదు. మీరు ఫస్ట్ అది చేయండి, ఇది చేయండి, అది చేయండి చెప్పలేదు. సో తనకి తెలిసిన నాలెడ్జ్తో కంప్లీట్ చేశాడు. ఇదే ఏఐ ఏజెంట్ అనమాట. అంటే అదే అండర్స్టాండ్ చేసుకుంటూ థింక్ చేస్తుంది అండ్ యాక్షన్స్ తీసుకుంటుంది టు అచీవ్ ద గోల్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాట్ ఈస్ ద వెదర్ టుమారో అని అడిగామనుకోండి, ఈ ఏజెంట్ ఏం చేస్తుంది? వెదర్ ఏపీకి కాల్ చేస్తుంది. ఓకే, సెర్చ్ చేసి వెదర్ ఏపీ కాల్ చేసి డేటాను రీడ్ చేసి మనకి ఆన్సర్ ఇస్తుంది. అంటే ఒక ఇంటెలిజెంట్ వర్కర్ అనమాట. ఏఏ ఏజెంట్ అనేది ఒక ఇంటెలిజెంట్ వర్కర్. మనం జస్ట్ ఒక గోల్ మాత్రమే ఇస్తాము, మనం ఒక టార్గెట్ మాత్రమే ఇస్తాము. అదే ఏం చేస్తుందంటే కాల్ చేసుకొని థింక్ చేసి డిసైడ్ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి చెప్తుంది. అదే మరి ఏజెంట్కి ఏ అంటే ఏంటి? ఏజెంట్కి ఏ అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఒక్క టాస్క్ చేసిందో ఏ ఏజెంట్, అలాగా మల్టిపుల్ ఏ ఏజెంట్స్ వర్క్ చేయడం అనమాట. మల్టిపుల్ ఏ ఏజెంట్స్ అంటే ఇప్పుడు మనం అదే పని వాడి దగ్గరికి వెళ్దాం, కిచెన్ దగ్గరికి. ఇప్పుడు మీరు సపోజ్ మీ హోమ్లో ఏదో ఫంక్షన్ ఉందనుకోండి.
ఇల్లు మొత్తం డెకరేట్ చేయాలి అండ్ క్లీన్ చేయాలనుకోండి. ఆ ఒక్క పని వాడితోనే అయిపోతుంది పని అంతా. చాలా కష్టమవుతుంది కదా! అప్పుడు మీరేం చేస్తారు? కిచెన్ అంతా క్లీన్ చేయడానికి ఒక ఒక పనివాడిని పెట్టుకుంటారు. హాల్ క్లీన్ చేయడానికి ఒకరు, డెకరేట్ చేయడానికి ఒకరు, బెడ్రూమ్ అంతా క్లీన్ చేయడానికి ఒకరు, బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఒకరు. ఇలాగా. సో, ఇలాగ అందరూ ఒకరొకరు మాట్లాడుకుంటూ కూడా ఉంటారు. వేరే నీ పని ఎంతవరకు అయింది? కిచెన్ అయిపోయిందా? హాల్ ఎంతవరకు వచ్చింది? ఓకే. బెడ్రూమ్ ఎంతవరకు వచ్చింది? ఇలాగన్నీ డిస్కస్ చేసుకుంటూ వాళ్ళ పనిని మొత్తం హోమ్ మొత్తం క్లీన్ అయిపోతుందనమాట. ఇదే అజెంటిక్ ఏఐ. ఇది ఒక్క ఏజెంట్‌తో కాదు. ఆల్ ఏజెంట్స్ కలిసి ఇలా ఒక్క ఏజెంట్‌తో కాదు. ఇలాగ ఆల్ ఏజెంట్స్ కలిసి ఈ వర్క్‌ని కంప్లీట్ చేస్తారు. ఆ గోల్‌ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక యూట్యూబ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనేం చెప్తాను? నా వీ నా యూట్యూబ్ వీడియో తయారు చేయని చెప్తాను. నాకు ఒక యూట్యూబ్ వీడియోని క్రియేట్ చేయని చెప్తాను. ఇక్కడ డిఫరెంట్ ఏజెంట్స్ వర్క్ చేస్తాయి. ఏమని? ఒకటేమో రీసెర్చ్ ఏజెంట్, అంటే ట్రెండింగ్ టాపిక్ ఎదుగుతుంది. ఇంకొక స్క్రిప్ట్ ఏజెంట్, ఆ స్క్రిప్ట్ రాస్తుంది. ఇంకొకటి థంబ్‌నెయిల్ ఏజెంట్, థంబ్‌నెయిల్ ఐడియా తయారు చేస్తుంది. ఇంకొకటి ఎస్ఈఓ ఏజెంట్, అదేం చేస్తుంది? టైటిల్, డిస్క్రిప్షను, ట్యాగ్స్ని జనరేట్ చేస్తుంది. ఇంకొకటి పబ్లిషింగ్ ఏజెంట్, వీడియోని యూట్యూబ్లో ఎలా అప్లోడ్ చేయాలో అలా అప్లోడ్ చేస్తుంది. ఇవన్నీ కలిసి పనిచేయడాన్ని ఏమంటారంటే అజెంటిక్ ఏఐ అంటారు. అర్థమైంది కదా ఈ రెండు డిఫరెన్స్? ఇదేమో సింగిల్ గోల్ని చేస్తుంది. ఒక ఏజెంట్ అనేది ఒక వర్క్ని ఎండ్ టు ఎండ్ చేస్తుంది, కంప్లీట్ చేస్తుంది. ఇదేంటంటే అజెంటిక్ ఏఐ అనేది మల్టిపుల్ ఏజెంట్స్ కలిసి, అందరు కలిసి ఆ వర్క్ని, గోల్ని కంప్లీట్ చేస్తారు. ఓకే. సో ఫైనల్గా చెప్పాలంటే ఏ ఇంజనీర్ అనేవాడు బిల్డర్, అంటే క్రియేటర్. ఏ ఏజెంట్ అనేది ఏంటంటే జస్ట్ ఇంటెలిజెంట్ వర్క్. ఆ టాస్క్ ఒకటి చెప్తే అన్ని పర్ఫామ్ చేస్తుంది, టాస్క్ అని పర్ఫామ్ చేస్తుంది. బట్ ఈ ఏజెంట్కి ఏ అంటే ఏంటంటే ఆల్, అంటే కొలాబరేట్గా ఒక మల్టిపుల్ ఏజెంట్స్ అన్ని కలిసి, డిఫరెంట్ పీపుల్స్ అందరు కలిసి ఆ టాస్క్ గోల్ని కంప్లీట్ చేస్తారనమాట. ఓకే. మల్టిపుల్ అంటే ఇక్కడ ఒక ఇంటెలిజెంట్ ఉంటాడు కదా, ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెంట్ వర్కర్స్ ఉంటారు. అందరు కలిసి ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తారనమాట. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ త్రీ కాన్సెప్ట్స్ మధ్య డిఫరెన్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే. కామెంట్స్లో చెప్పండి. కామెంట్లో చెప్పండి, మీరు ఏ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, ఏ ఏజెంట్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా, లేక ఏజెంట్కి ఏ సిస్టమ్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో మీకు ఇలాంటి మోర్ లేటెస్ట్ ఏ రిలేటెడ్ వీడియోస్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంట్రెస్ట్ కావాలంటే ఆర్కిటెక్ జాబ్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.